ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి విదేశాలకు వెళ్ళారు. ఇంతవరకే తెలుసు ఎప్పుడు వెళ్ళారు, ఏ దేశం వెళ్ళారు, ఎన్ని రోజులు ఉంటారు, ఈ వివరాలు ఏవి తెలియవు. అంతకంటే ముందు 5-6 రోజుల ముందే నారా లోకేష్ గారు కూడా విదేశాలకు వెళ్ళారు. అసలు ఎప్పుడు వెళ్ళారు, ఏ కంట్రీకి వెళ్ళారు, ఎక్కడున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారన్న వివరాలు కూడా తెలియవు. వీళ్ళ విదేశీ పర్యటనల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అని చెప్పి రకరకాల చర్చ జరుగుతుంది. వాళ్ళు విదేశాలకు వెళ్ళినటువంటి జీవోలు ఏవైతే ఉంటాయో ఆ జీవోలను కూడా రహస్యంగానే ఉంచారు. అంత రహస్యం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అనే చర్చ జరుగుతూ ఉండగానే ఈరోజు కొత్త సంవత్సరం వేళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో నుంచి మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద కీలకమైనటువంటి సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని, చివరికి సాధారణ పరిపాలన శాఖకు కూడా చంద్రబాబు పర్యటన గురించి తెలియకపోవడం ఏంటని, సొంత ఎల్లో మీడియాకు కూడా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవడం ఏంటని, డిప్యూటీ సీఎం అండ్ మంత్రి నారా లోకేష్ కూడా కనబడడం లేదని, చివరికి మంత్రులు కూడా రాష్ట్రంలో లేరని, చంద్రబాబుది అధికార పర్యటనో లేక వ్యక్తిగత పర్యటనో ఎందుకు చెప్పడం లేదు అని ఒక్కో పత్రికలో ఒక రకమైన వార్త రాసుకుంటూ వస్తున్నారని, ఓ కీలకమైన వీళ్ళు ఇంకో అనుమానం ఏవలేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వైద్యం కోసం వెళ్ళారని, ఇతర పనుల మీద వెళ్ళారు అని చెప్పి కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. వైద్యం కోసం వెళ్ళారని, వ్యక్తిగత పర్యటన అన్నారు, మరి న్యూ ఇయర్ సెలబ్రేషనా ఏమో తెలియదు. వీళ్ళైతే వైద్యం కోసం వెళ్ళారని ఎవరో రాస్తున్నారట. ఎవరికి చంద్రబాబు పర్యటనపై క్లారిటీ లేదని, సింగపూర్ అని కొందరు, బాలి అని కొందరు, జపాన్ అని కొందరు, లండన్ అని కొందరు, ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో ఆ విషయం కూడా తెలియకపోవడం ఏంటి? చంద్రబాబు లోకేష్ మధ్య సీఎం కుర్చీ కోసం పోరు జరుగుతుందని, లోకేష్ వల్లనే చంద్రబాబుకు కుర్చీ గండం ఉందని, లోకేష్ లండన్లో ఉన్నాడని తెలిసి చంద్రబాబు తన విమానాన్ని మరో దేశానికి మళ్లించారని, గతంలో జగన్ తన కుమార్తె కోసం లండన్ వెళ్తే టీడీపీ నేతలు ఎంత రచ్చ చేశారో మనం చూసామని, మరి ఇప్పుడు చంద్రబాబు పర్యటన గురించి ఎందుకు బయట పెట్టడం లేదు అని, 3 హెలికాప్టర్లు 3 విమానాల్లో 3 నేతలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నారని, విమానాలు హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు అంతా సొంత ఖర్చులతో ప్రయాణాలు చేస్తే మాకేం సంబంధం లేదు, కానీ రాష్ట్ర ఖజానాను వీళ్ళు ఖాళీ చేస్తున్నారు, ఆ పర్యటన వలన ఏపీ కలుగుతున్న ప్రయోజనం ఏంటి, అండ్ ఆ 3 విమాన ఖర్చులను కూడా బయట పెట్టాలి అని చెప్పి, వాస్తవానికి ఏదో వైద్యం కోసం చంద్రబాబు గారు వెళ్ళారు అని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి వైసీపీ ఏమంటారు మరో చర్చన ఎవరో వార్తలు రాసుకుంటూ వచ్చారు అని చెబుతూ వైద్యం కోసం వెళ్ళారని, అసలు దేనికోసం వెళ్ళారు, ఏ కంట్రీకి వెళ్ళారు అన్న వివరాలు ఒక ముఖ్యమంత్రి పర్యటన గురించి జనానికి తెలియకపోవడం మరీ విడ్డూరం అంటుంది వైసీపీ.